రాహుల్ మీది హక్కు అయితే ప్రతిపక్ష పార్టీగా మాది హక్కే. యూపీలోని సంబల్లో అడ్డుకున్నారని మీ హక్కు గురించి మాట్లాడుతున్నారు కదా, మరి లగచర్లకు వెళ్ళనీయకుండా మమ్మల్ని ఎలా అడ్డుకుంటారు? రాహుల్ గాంధీని ప్రశ్నించిన హరీష్ రావు. ఇప్పుడు యూపీలో సంబల్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తేందుకు ఈయన ప్రతిపక్ష నాయకుడు కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రయత్నం చేశారు. అక్కడ పోనీ అనేది బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్డుకుంటే ఇది అన్యాయం, అక్రమం, రాజ్యాంగం విరుద్ధం, హక్కులు అని చెప్పేసి గోల పెట్టిండు మన ఎవరు రాహుల్ గాంధీ గారు. కానీ ఆయన ప్రభుత్వమే, ఆయన పార్టీ ముఖ్యమంత్రి ఈయన కూడా సేమ్ అట్లనే చేస్తుంది. లగచర్ల కోనిస్తలేదు, ఇంకోటి ఏంది వేరే అదేంది మన దిలావర్పూర్ కోనిస్తలేదు, ఎక్కడికి కూడా కోనిస్తలేదు. మీడియాకు కూడా అనుమతులు లేవు. ఇక్కడ చేసే నిర్బంధమేమో ఈయన కనపడదు రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ ఎంత, అందుకే ఆయన మరి పప్పు అంటారా నేషనల్ పప్పు అంటారా తెలియదు. కానీ ఇక్కడ అశోక్ నగర్లో ఇంతమంది లొల్లి చేస్తుంటే ఎన్నడూ స్పందించలే. కానీ యూపీలో గ్రూప్ 1 ఆస్పిరెంట్ల కోసం మాత్రం మద్దతు తెలుపుతాడు. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఎన్నికలు లేవు కాబట్టి. ఇక్కడ ఎన్నికలు అయిపోయినాయి కదా, ఓట్లు వేయించుకున్నాడు, గెలిచి బయటపడ్డాడు. కానీ అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మళ్ళా ఒక రాజకీయ డ్రామా చేయాలి. మోడీని మించిపోయినటువంటి నటనం స్టారులు నాయన మీరు కాంగ్రెస్ వాళ్ళు. కంపించిన తెలంగాణ, మేడారం కేంద్రంగా భూకంపం, రిక్టర్ స్కేల్ పైన 5.3గా నమోదైన తీవ్రత, 5 నుంచి 15 సెకండ్ల పాటు కంపించిన భూమి. హైదరాబాద్లోను ప్రకంపనలు, మళ్ళీ భూకంపం వచ్చే ప్రమాదం హెచ్చరించిన శాస్త్రవేత్తలు. అంత కొంత ఏమంటారు భూమి కంపించింది అంటే అది మైల్డ్ భూకంపమే, అది దాంతో పెద్దగా ప్రమాదం ఏమి ఉండదు. బట్ కానీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టు అనిపించింది. బేసిక్గా అయితే మన దక్కన్ పీఠభూమి తెలంగాణ ప్రాంతము. సో మనకి ఇక్కడ భూకంపాలు కానీ సునాములు కానీ న్యాచురల్గా ఉన్నటువంటి పెద్ద పెద్ద విధ్వంసాలు మనకు పెద్దగా రావు. కానీ మరి కాలం చూస్తూ ఉంటే మరి నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. రేవంత్ రెడ్డి అందరు దేవుళ్ళ మీద ఓట్లేసిండు కాబట్టి ఆ దేవుళ్ళందరూ కోపం వచ్చి ఇట్లా భూకంపం వచ్చిందని చెప్పేసి మరి నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనకు ఈ తెలంగాణలో మన గడ్డ దక్కన్ పీఠభూమి, భూమధ్య రేఖకు మధ్యగా ఉంటుంది అనమాట. సో మనకు ఎలాంటి ప్రమాదాలు రావు. అయినా వచ్చింది అంటే దానికి కారణము మరి ఈయన వేసిన ఓట్లేనేమో. ఓరిని హరీష్ రావుని అరెస్ట్ చేస్తురా? హరీష్ రావును అరెస్ట్ చేస్తా ఉన్నారా? అక్రమంగా అరెస్ట్ చేస్తూ మా వాళ్ళని నేను సపోర్ట్ చేయడానికి వచ్చిన పైసా నేను అక్రమంగా మా వాళ్ళని అరెస్ట్ చేస్తే సపోర్ట్ చేయడానికి వచ్చిన నేనేం అంటలేం కదా. నేను ఏంటిది ఓకే ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు, అనేది అరెస్ట్ చేస్తున్నాడు. కౌశిక్ రెడ్డి ఇంటి కాడ నిన్న పోలీసు వాళ్ళ మీద జరిగిందనుక ఆయన హరీష్ రావును పట్టుకొని ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకు అంటుండంట ఈ పోలీస్ ఆయన.
ఇంకా ఉన్నాయా బయటలో ఏమన్నా? అంతే కదా సార్, రిక్వెస్ట్ చేసినాం కదా సార్ మరి సార్. ఏందే మీరు బెడ్రూమ్ లో పోయింది నేను బెడ్రూమ్ లో పోయి డోర్ పోయారు సార్. అది కాదు సార్, బెడ్రూమ్ లో పోతారా మీరు? మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. రాదు సార్, సార్ వస్తే మేము అచ్చా, నిన్న కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిరంట అక్కడికి. దానికోసము ఎట్లా ఏందని చెప్పేసి సంఘీభావం తెలుపుతందుకు హరీష్ రావు వస్తే హరీష్ రావును అరెస్ట్ చేసిరు. ఇది ఏదో కథ పెద్దగానే అవుతుంది, షిల్క్ గాలివాన్ లెక్క. ఇది ఇట్లా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా. ప్రజాస్వామ్యము మన ఎవరు రాహుల్ గాంధీ చెప్తా ఉంటాడు కదా, ఇది ప్రజాస్వామ్యం అన్నట. తెలంగాణలో నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యము ఇట్లా నడుస్తూ ఉంది, ఇట్లా ఇట్లా అవుతా ఉన్నది.